ఆపరేషన్ తెలంగాణ రంగంలోకి బీజేపీ ఎలక్షన్ ఏజెన్సీలు. రాబోయే జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ మిషన్ తెలంగాణ. అమిత్ షా, బిఎన్ సంతోష్ పర్యవేక్షణలో 3 ఏజెన్సీల గ్రౌండ్ వర్క్ షురు. బెంగాల్ ఎలక్షన్లలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ టీమ్ సైతం ఎంట్రీ. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఆపరేషన్ సాఫ్రాన్ మొదలుపెట్టింది. రాబోయే జిహెచ్ఎంసీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ ఏజెన్సీలను రంగంలోకి దించింది. ఇప్పటికే 2 ఏజెన్సీలు పనిచేస్తుండగా తాజాగా పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అభిస్టార్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ పెద్దల ప్రత్యక్ష పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్న ఈ బృందం బూత్ స్థాయి నుంచి పార్టీ పరిస్థితులు, లోటుపాట్లపై అధ్యయనం చేస్తూ హైకమాండ్కు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇది కథ. ఏది 9లో ఉంది. 9 అంటే 11 9లో ఉంది. 9 కొడితే 7 వస్తుంది, 11 కొడితే 9 వస్తుంది. దీంట్లో చూద్దాం ఒకసారి. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షించే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ మీన్స్ ఏబిఎం కొన్ని నెలలుగా రాష్ట్రంలో పార్టీ ఎజెండా, ప్రచార వ్యూహాలను రూపొందిస్తుంది. మరోవైపు జార్వీస్ సంస్థ భారీ కాల్ సెంటర్ల ద్వారా ఓటర్లను సంప్రదించడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, బూత్ కమిటీలను పర్యవేక్షించడం లాంటి పనులు చేస్తుంది. బీజేపీ ఉపయోగిస్తున్న సరల్ యాప్ నిర్వహణ బాధ్యతలను కూడా ఈ సంస్థ చూస్తుంది. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన అభిష్టా ఏజెన్సీ అత్యంత కీలకంగా మారింది. గతంలో బెంగాల్ ఎన్నికల్లో భూపేంద్ర యాదవ్కు రిపోర్ట్ చేసిన ఈ టీం ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పరిశీలన, సర్వే పద్ధతుల్లో ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, పార్టీ స్థితిగతులు, నేతల పనితీరుని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ హైకమాండ్కు రిపోర్ట్ ఇవ్వడంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. కాగా ఈ ఏజెన్సీకి లోకల్గా సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ సంఘ్ నుంచి వాలంటీర్లను నియమించనున్నట్లు తెలిసింది. సర్ పరిశీలనతో షురు. ప్రస్తుతం ఈ టీం మొదట రాష్ట్రంలో సర్ ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నాయి అనే అంశాలపై అగ్రనాయకత్వానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు పంపుతుంది. దీనితో పాటు దీనికి తోడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని ప్రభావితం చేయగల 50 మంది నుంచి 100 మంది ప్రముఖ వ్యక్తుల జాబితాను ఈ టీం తయారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో జాతీయ రాజకీయ నేతలతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజిక వేత్తలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సమస్యలను ఆరా తీస్తూ జనాల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. టార్గెట్ జిహెచ్ఎంసీ, ఆపై అసెంబ్లీ. ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేలా అభిస్టార్ టీం చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల నాడిని పట్టుకొని అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు ఈ టీమే బ్యాక్ ఎండ్ నుంచి నడిపించనున్నట్లు కాషాయ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఏజెన్సీలే తెలంగాణలో మాకం వేసి పార్టీలోకి చేరికల జోరు పెంచడంతో పాటు ఇతర పార్టీలోని అసంతృప్త నేతలను బీజేపీ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించేలా పని చేయబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద బీజేపీ ఈసారి గెలుపు కోసం కేవలం నాయకులపైనే కాకుండా పక్కా కార్పొరేట్ తరహా వ్యూహాలపై ఆధారపడుతున్న తీరు పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఏజెన్సీలు బీజేపీని ఏ మేరకు గట్టెక్కిస్తాయనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, కాంగ్రెసే కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ఏ కాదు, ప్రతిదీ ఏజెన్సీల మీద ఆధారపడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళ ప్రజల నాడి ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులు ఎంత చేసినా కూడా ఏ నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక్కొక్కసారి అప్పుడు సర్వే టీంలకు ఒక్కొక్కసారి కూడా అర్థం కాదు. నార్మల్గా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో అన్ని సర్వేలు డిఎంకేకు సగం, ఏఎండిఎంకేకు సగం ఇచ్చింది. ఒకే ఒక సర్వే టీవీకే గెలుస్తుందని ఇచ్చింది. ఆ సర్వే నిజమైంది. అంటే అందరికీ నాడి తెలియకపోవచ్చు, బట్ ఎవరి నమ్మకం వాళ్ళు.
ఇప్పుడు ఒక నమ్మకం, ఒక పద్ధతిగా ఒక మనిషి పోతూ ఉంటారు. అదేవిధంగా బీహార్లో ఇదే ఏజెన్సీలు పనిచేస్తే బీహార్లో బంపర్ మెజార్టీ గెలిచిండ్లు, పక్కన పశ్చిమ బెంగాల్లో బంపర్ మెజార్టీతో గెలిచిండ్లు. సో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఆ రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి ఈజీనే. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. సంస్థాగతంగా బాగున్నది. కొన్ని జిల్లాలలో మొత్తమే లేకపోవచ్చు, లీడర్ల కొరత ఉన్నది కొన్ని జిల్లాలలో. ఆ లీడర్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా కూడా ఏడవరకు ఉంటుందో అర్థం కాదు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా ఉంటుంది, భూపాలపల్లి జిల్లాలో అసలు ఏడున్నది భారతీయ జనతా పార్టీ అంటే చెప్పలేని పరిస్థితులకు కూడా వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ములుగు జిల్లా ఉంది, నాయకత్వ సమన్వయ లోపం వల్ల ఉంటుంది. అంటే జిల్లా అధ్యక్షులు ఎంతవరకు పనిచేస్తున్నారో తెలియదు, కానీ ఇంకా స్ట్రాంగ్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మొత్తం మీద సీక్రెట్ ఏజెన్సీలు మాత్రం తెలంగాణలోకి రంగంలోకి దిగినాయి. ఫస్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీ. మరి జిహెచ్ఎంసీ అనేసరికి బిఫోర్ 4 సీట్లు ఉండే. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ ఆధ్వర్యంలో 48 సీట్లకు పాకింది. మరి ఇప్పుడు 300 సీట్లు అయింది. అప్పుడు 150 సీట్లకు 48 సీట్లు గెలిచింది. ఇప్పుడు 300 సీట్లకు 3 కార్పొరేషన్లల్లో కనీసం ఒక కార్పొరేషన్ అయినా గెలుస్తుందా, లేదు అంటే 300 సీట్లకు కనీసం 100 సీట్లైనా గెలుస్తుందా, మరి 3 కార్పొరేషన్లు గెలుస్తుందా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. 3టికి 3 గెలుస్తుందా, 3టికి 0 పడుతుందా కూడా చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. మొత్తం మీద కొంచెం ఊపు అయితే వస్తుంది ఆ భారతీయ జనతా పార్టీలో. ఇక రాష్ట్ర అధ్యక్షుడిని మారిస్తే బండి గాడిలోకి పడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆపరేషన్ తెలంగాణకు సంబంధించింది.